అందరికీ నమస్కారం. ఆచార్య శ్రీశక్తి ఛానల్కు స్వాగతం. ఇక్కడ చూస్తున్న ఈ నేమ్ ప్లేట్ ఒక బైక్ వారిది. చాలా చక్కని సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని. అదేవిధంగా మనం ఏ వేగంతో చేస్తే ఇంట్లో వాళ్లకు ఏం సందేశం ఇవ్వచ్చో ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు ఈ నేమ్ ప్లేట్లో. 40 నుండి 60 మధ్య వేగంగా వెళితే ఇంట్లో వాళ్లకు వెళ్ళొస్తా అని చెప్పొచ్చట. అలాగే 80 నుండి 100 వేగంతో వెళుతుంటే పోతున్నా అని చెప్పొచ్చు, మళ్ళీ వస్తాడో రాడో తెలియదు. అలాగే 130, 140 వేగంతో వెళ్ళేవాళ్ళు నన్ను మర్చిపో అనే సందేశాన్ని కూడా ఇంటి వాళ్ళకి ఇవ్వచ్చు. దీన్ని బట్టి ఒక చక్కని సందేశాన్ని మనం తెలుసుకోవచ్చు. వాహనం ఎక్కగానే శరీరం మర్చిపోయి మనం ఏం చేస్తున్నామో తెలియక, ముఖ్యంగా యువకులు, కాలేజీ విద్యార్థులు ఆ స్పీడ్లో ఉన్నటువంటి థ్రిల్ను అనుభవిస్తూ వాళ్ళు కిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం బండి ఎక్కిన తర్వాత క్షేమంగా మన ప్రయాణం సాగాలని, మన కన్నవారిని మనను ఆప్యాయంగా చూసుకునే వాళ్ళను 4 కాలాల పాటు చూసుకోవాలంటే వాహనం ఎక్కినప్పుడు వాహనం మన అధీనంలో ఉండాలి తప్ప మనం వాహనం అధీనంలోకి, ఆ వేగం అధీనంలోకి వెళ్ళి ప్రాణాలను తీసుకోవద్దు అనే సందేశాన్ని ఈ బైక్ నేమ్ ప్లేట్లో చక్కగా వివరించారు. అలా వివరించినటువంటి ఆ వ్యక్తికి మనందరం కూడా హ్యాట్సప్ చేద్దాం. అందుకోసమే ఆ స్పీడ్ థ్రిల్ని ఇచ్చినప్పటికి కూడా దాని వెంటనే కిల్ అనేది ఉంది. కాబట్టి వాహనం ఎక్కగానే దాన్ని నడుపుతున్నప్పుడు వేగాన్ని చూసుకుంటూ నడిపి మన అధీనంలోనే ఆ వాహనాన్ని ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. రోడ్డు యాక్సిడెంట్లను సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్. స్వస్తి.